ఫోకస్ నేను ఆశ. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన పలువురికి ఇప్పటికే బెయిల్ వచ్చింది. కానీ ఈ కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇప్పటికీ బెయిల్ రాకపోవడంతో ఆయన జైల్లోనే ఉన్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో సీఎం కేజ్రీవాల్ కు సిబిఐ కేసులో బెయిల్ వస్తుందని భావించిన ఆప్ శ్రేణులకు నిరాశ ఎదురైంది. కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్నో సంచలన విషయాలు ఇప్పటికే దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. మద్యం కుంభకోణానికి సంబంధించిన సిబిఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే తీహార్ జైలులోనే ఉన్నారు. కేజ్రీవాల్ తనకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించినా ఈ కేసులో ఇంకా ఆయనకు ఊరట లభించలేదు. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన సిబిఐ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం సెప్టెంబర్ 10న తీర్పు వెలువరించనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సిబిఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ సిబిఐ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం విధానంపై కేసు నమోదు చేసిన తర్వాత 2 ఏళ్ల వరకు సీఎంను అరెస్టు చేయలేదని, ఎప్పుడైతే ఈడీ కేసులో బెయిల్ వచ్చిందో వెంటనే సిబిఐ ఇన్సూరెన్స్ అరెస్టుకు పాల్పడిందని అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు వివరించారు. అంతేకాదు కేజ్రీవాల్ అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు కూడా పంపించలేదని కోర్టుకు వివరించారు అభిషేక్. ఈ వాదనల అనంతరం సిబిఐ తీరుపై ధర్మాసనం ఒకంత అసహనం వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, ఆ నిబంధన ఎందుకు పాటించలేదని సిబిఐని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. మరోవైపు కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను సిబిఐ వ్యతిరేకించింది. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన సెషన్స్ కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లారని సుప్రీం దృష్టికి తీసుకొచ్చింది సిబిఐ. ఈ క్రమంలోనే ఇరు పక్షాల వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. అనంతరం లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి జైలు అధికారుల ఎదుట కేజ్రీవాల్ లొంగిపోయారు. కాగా ఈ కేసులో జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. కానీ దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జూన్ 25న బెయిల్పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జూలైలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే అంతకు ముందే కేజ్రీవాల్ సిబిఐ కేసులోనూ అరెస్టు అయ్యారు. జూన్ 27 నుంచి సిబిఐ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన ఆప్ నేతలు ఇప్పటికే బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా చివరి దశకు చేరడంతో కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందని ఆప్ శ్రేణులు భావించారు. కానీ కేజ్రీవాల్ బెయిల్ కు సంబంధించి ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అందుకు కారణం మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి కేజ్రీవాలే అని సిబిఐ ఈడీలు కోర్టులకు పదే విన్నవించాయి. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం కోర్టులకు సమర్పించాయి. కేజ్రీవాల్ తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పును ఈ నెల 10కి వాయిదా వేసింది. దీంతో కేజ్రీవాల్ కు మరికొన్ని రోజులు జైల్లోనే ఉండనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కు బెయిల్ వస్తుందా లేక మరికొన్ని రోజుల సమయం పడుతుందా అన్నది చూడాలి మరి. ఇది వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.